ఓం నమో భగవతే శ్రీరమణాయ. అర్చిరాది మార్గాలు ఉత్తమలోకాలు 31/1/46. ఈ ఉదయం అర్చిరాది మార్గాలను గురించి రాసిన వ్యాసం పేపర్లో చదివి అర్చిరాది మార్గాలు తద్వారా ఉత్తమలోకాలు అని ఏవేవో రాస్తారు. అన్ని లోకాలు ఇట్లాగే ఉంటాయి. అతిశయమేముంది? ఇదిగో ఈ రేడియో పాడుతోంది. ఇందాక మద్రాసు పాట, ఇప్పుడు తిరుచినాపల్లిది, మళ్ళీ తిప్పితే మైసూరు. ఇన్ని ఊళ్ళు ఈ గడియలోనే తిరువన్నామలైలో ఉన్నవి. అట్లాగే అన్ని లోకాలును మనసును తిప్పితే సరి, అన్నీ ఒక క్షణంలో చూడవచ్చును. ఏం లాభం? భ్రమించి తిరిగి తిరిగి వేశారుటే గాని శాంతి ఏది? అది కావాలంటే యథార్థం తెలుసుకోవాలి. తెలుసుకోకుంటే మనస్సు శాంతిలో అణగదు అన్నారు భగవాన్. ఇలాగే ఆ మధ్యనొకరు వైకుంఠమని, కైలాసమని, ఇంద్రలోకమని, చంద్రలోకమని అంటారే, అవన్నీ నిజంగా ఉన్నవా అని భగవంతులను ప్రశ్నించారు. అవునండి, నిజంగా ఉన్నవనుకోండి. అక్కడ ఇలాగే ఒక స్వామి కూర్చుని ఉంటాడు. ఇలాగే భక్తులు పరివేష్టించి ఉంటారు. ఏదో వారు అడుగుతారు, ఏదో వీరు చెబుతారు. అంతా ఇలాగే ఉంటుంది. అయితే ఏమైంది? చంద్రలోకం చూస్తే ఇంద్రలోకమని, ఇంద్రలోకం చూస్తే వైకుంఠమని, వైకుంఠం చూస్తే కైలాసమని, ఇదని అదని మనసు పరిభ్రమిస్తూనే ఉంటుంది. శాంతి ఏది? అది కావాలంటే ఇన్నింటినీ యోచించే తన్ను తానెరుగుటే సరైన పంద. తన్ను తాను తెలుసుకుంటే ఇన్ని లోకాలను సంకల్పమాత్రాన తనలోనే తాను కనవచ్చును. ఇన్నిటికీ మూలమైన తనను కన్నచో తనకన్నా అన్యమేదియూ కానరాదే. అప్పుడు ఈ ప్రశ్నయే రాదు. ఆ వైకుంఠము, కైలాసము ఉండకపోని నీవు ఉన్నావనుట నిజమే కదా. నీవెలా ఉన్నావు? ఎక్కడున్నావు? నీ స్థితి గతి నీవు తెలుసుకో ముందు. ఆ తర్వాత ఆ లోకాలను గురించి ఆలోచిద్దాం అన్నారు భగవాన్. హరే రమణ.